హలో అండి. ఈరోజు చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కుల్చా ఎలా చేయాలో చూద్దాం. మొదట పాలకూరని శుభ్రంగా కడిగి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా పెరుగు, ఈ పాలకూర పేస్ట్ వేసి మెత్తగా కలిపి పిండిలా చేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసిన పన్నీర్లో ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కట్ చేసిన ఆనియన్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత పిండిని చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని మధ్యలో పన్నీర్ మిక్స్ పెట్టి మూసేసి మెల్లగా కుల్చాలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుల్చాకి ఒకవైపు నీళ్ళతో తడి చేసుకొని పెనం మీద నీళ్లు రాసిన వైపు పెట్టి కాల్చాలి. ఈ కుల్చా కొద్దిగా పొంగి కాలాక డైరెక్ట్గా పెనం మీద వేసి కాలిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఉండే ఈ పాలక్ పన్నీర్ కుల్చా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ఈ పాలక్ పన్నీర్ కుల్చా పెరుగు, ఊరగాయతో తింటే చాలా బాగుంటుంది.